హాయ్ అండి అందరికి. హాయ్ చెప్పమ్మా, ఏం చేస్తున్నావు? హాయ్ అండి. నేను ఇలా మబ్బు ఉన్నానని ఇక చూడండి ఫ్రెండ్స్, ఏ పని కూడా చేయని అట్లే. నేను బోర్లో ఒకటి తోమిన వస్తారుకే, ఇక తర్వాతకైతే ఏం చేయని ఎత్తలే అనమాట. ఏం చెప్తానవే? ఏంటి అల్లమా? టీ అయితే పెడుతుండే ఫ్రెండ్స్. ఇక ఇటేమో ఎగ్స్ ఉడుకుతున్నాయి. ఎగ్స్ దేనికి? తినడానికేగా. ఎగ్ బోండా. ఎగ్ బోండానా? అల్లం వేస్తున్నావా? ఇప్పుడే నూరుదామని కడిగి పెట్టిన. ఫ్రెష్ అల్లం, ఘాటుగా ఉంటుంది టీ మాత్రం. అదేంటో ఫ్రెండ్స్, మా ఆయన టీ పెడితే చాలా బాగుంటుంది, కానీ చాలా రోజులు అవుతుంది టీ పెట్టక తెలుసా. మళ్ళీ ఈరోజు ఇక పోసే. ఇక ఉప్పు వేసినావు ఇందులో ఎగ్స్లో? ఎన్ని పెట్టినావు మరి ఎగ్స్? 8 ఎగ్ బోండా అంటే ఎట్లా హాఫ్ చేస్తావు? ఫుల్ ఎగ్ చేయనా లేకపోతే ఒక ఎగ్ ఉడకబెట్టి అందులో 4 పీసెస్ చేయనా లేకపోతే ఒక ఎగ్ లో 2 పీసెస్ చేయనా? పెద్దడా ఎట్లా చేయాలి? ఎట్లా చేయాలి? ఎగ్ బోండా వచ్చింది కాదు, ఎగ్ బోండా ఒక ఎగ్లో 2 పీసెసా? అమ్మ వీళ్ళు ఇండిపెండెన్స్ డే వస్తే చాలు ఫ్రెండ్స్. అసలు ఇదే ఇక టీవీలో ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి డ్యాన్స్ వేస్తానని అదే చూస్తున్నారు. ఇక ప్రతి సంవత్సరం అంతే చూస్తాక. ఎంతగానో ప్రోగ్రామ్స్ పెడతారో. సౌండ్ తగ్గించుకో. పిండి మొన్న ఎక్కువైంది కదా, ఉంది పిండి. మరి ఇప్పుడు మరి ఇంకా కలపలేం. మరి కలిపితే బాగుండుగా. కలపనా నేను? ఓ గిన్నె నీళ్ళు ఎక్కడే? ఓ మేడం, ఏంది కాపీరైట్ పడుతుంది? ఆ పిండి తేపో, సరుకుల డబ్బాల పిండి అక్కడే ఉంది. బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయమ్మ రిచ్, తెలుసా? ఇంక చూడు, హోంవర్క్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ రిచ్ది. ఇగో ఇక్కడ ఉంది సరుకుల డబ్బు, ఇటు పెట్టిన. ఈ ఎలకలు ఏడబడితే ఆడ ఉంటాయేమో అని భయంతో అల్ల నుంచి సరుకులే తీయలే ఫ్రెండ్స్. ఇక ఇక బట్టలు చూడండి ఫుల్ ఉన్నాయి. అలా సరిపోతుందా? ఏంటిది? టీయా? పోయి నేను తాగేది 3 ఇంకా ఇదొకటి కప్పు, అదొక గ్లాసు ఏచి అదారిచ్చు, ఇంకో గ్లాస్ ఒకటి ఉంటుంది. మరిగిందిగా, బిందె కడిగి పెట్టిన వాటర్ పోద్దామని. స్నాక్స్కి ఏదో ఒకటి అడుగుతున్నారు ఫ్రెండ్స్. అయితే నేను అనుకున్నాగా ఉప్మాకి ఇప్పుడు చేస్తారా అది ఇది అని అంటారుకే మళ్ళీ ఇక షాపు పోయి ఎగ్స్ పట్టుకొని వచ్చిండు అనమాట. మిగిలిందా ఇంకా? నువ్వు తాగుతావు మరి? అల్లం వేస్తున్నావు వద్దా? తీసుకుంటాలే. ఉండదు ఇక. ఇప్పుడు కొద్దిగా డాడీ కాలు మీద పడుతుంది. ఇప్పుడు ఎన్ని 8 కాబట్టి సరిపోతుంది. మునుగుతుంది అసలు ఎగ్గు. నువ్వు అడ్డీ చేస్తే ఏం కనబడుతుంది? అవును, మరి చెప్పవా వీడియోగ్రాఫర్? బాగుంది చాలు. అంత పొడుగు ఉన్నా నాకు చేతులు ఎప్పుడే నొప్పుతున్నాయి. బాగుంది. పర్లేదు తెచ్చు. చూడకు కొంచెమే, ఏదో చిటికెలు.
సోడా ఉప్పు ఏడు ఇలా ప్యాకెట్ ఈ ప్యాకెట్. నెక్స్ట్ కొంచెం అదే కొద్దిగా ఇంత తీసుకో. ఓ మరింత పడగల చూ వచ్చింది. ఇగో ఇది చాలుగా. ఇక్కడనే ఏదో కొద్దిగా కలిపి మరీ కొద్దిగా ఎక్కువ ఉన్నదా? సోడా ఉప్పు వేయొద్దు అసలు. అవునా? ముఖానికి ఏమైనా రాసుకున్నావా చెయ్యి? ఎంత తిప్పలు వచ్చిరా. అదే ఏదో ఇక పని చేసి అంతా ఎట్లా ఉంది ఫ్రెండ్స్. అసలు ఇవాళ జర్నీ చేసి వస్తే అంతే కావచ్చు. చేసిన అసలు జర్నీ నేను వేసిన పని అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇవాళ అన్ని బట్టలు పిండుడైంది. అంత నీరసంగా ఎట్లనో ఉంది. అట్లాంటి అల్లుకుంటానికే ఎందుకు అల్లుకుంటాను అని కొద్దిసేపు కూర్చోపో అని కూర్చోబెట్టిండు ఫ్రెండ్స్. కూర్చోబెడితే మళ్ళీ నేను లేచి వచ్చిన. లేచి వచ్చి ఇక ఏదో ఒకటి చేయండి ఉండబుద్ధి కాదు వీళ్ళు చేస్తా అంటే. కొన్ని పోయాలి ఇంకో వాటిలో పెంచకపోయినావు. గ్యాస్ ఉడుతుందేమో చూడాలి. ఎట్లా ఉడికినాయా? తొందర పని చేసినావు అదే డౌట్ వచ్చింది నాకు. ఉడికినాయా ఉడకలేదా అనిపించింది. కరెక్ట్గా మంట కొంచెం తగ్గితే చాలు. తీయొస్తుందా మరిచ్చు? ఎగ్స్ పొట్టు తీసుడు అంటే పండగ చిన్నప్పటి నుంచి కదా రిచ్చు. ఎక్కడున్నా పొట్టు తీయడానికి ఉరుకొత్తావు. దారం ఎందుకమ్మా? అవునా? నేను ఎప్పుడైనా చాక్ తోటే కట్ చేస్తా. పట్టుకున్నా రెండు నిలువుగానా అడ్డంగానా? బంకర పోయిందమ్మా. మరి ఒక ముక్కలు ఎగ్ ఎక్కువ ఉంటుంది, ఒక ముక్కలు తక్కువ ఉంటుంది. ఒక ముక్కలు ఫోన్ కట్ చేయమ్మా. ఫోన్ కట్ చేయి. నేను తర్వాత చూసుకొని మళ్ళీ చేస్తాను. ఇంక పట్టుకున్నాలే ఇక అయిపోయినాయిలే. మళ్ళా చిల్లులు గిన్నె పేపరు గంటె 3 అవుతుంది. అరే కొంచెం మునగలేదట్టుంది. తిప్పాలి. సరే నేనైనా కొద్దిసేపు నీలం పోగొడతా అయితే. ఓకే పర్లేదులే బాగానే వస్తున్నాయి. న్యూస్ పేపరే చింపినవా? అమ్మో
ఇంకేయాల ఓ గిన్నె కింద పడుతుంది. అటు పక్కకు పెట్టు. తిప్పేయాల వాటిని మరి, చిట్లుతాయి, జాగ్రత్త. తిప్పేనా నేను చాలే చాలే. అదే తిప్పుతే ఏంటంటే కొంచెం ఇటు జరుగుతాయి కదా, ఇంకొకటి పడుతుంది. ఓ చిట్లుతున్నాయమ్మా, ఆయిల్ మీద పడగల. ఇటు జరుగుతుంది. అన్నీ కట్ చేసినావా? ఇవి కట్ చేయనట్టు అనిపిస్తుంది. అన్ని కట్ అయినాయి. చిట్లుతున్నాయి ఎందుకు? ఆయిల్ అంతా మీద పడేటట్టుంది, భయం అవుతుంది. అవో గోడ మీద పడ్డది, జాగ్రత్త, అది జారుతుంది పెనం. కలాయి ఎమ్మి ఎమ్మి ఎగ్ బోండా రెడీ. చిన్న చిన్న ఆయిల్ కానీ కట్ చేయలే, అందుకే నాకు అప్పటికి డౌట్ వచ్చింది. నూనె వేడైంది చిన్నగా. అలా కూసోట్లేదు, కూసోట్లేదా? నీళ్ళని జారుతుంది మరి, అందుకే నేను వేస్తా అన్నా. జారుతాయి మరి, అదే అందుకనే నేను ఎట్లా అనిపించింది. అది ఎగ్ ఉన్నది చూసినా, కట్ చేయండి, అది అట్నే వేస్తావమ్మా. అది ఒక్కటే అట్నే. నేను అనుకున్నా కదా ఎగ్గుకి ఎగ్ వేస్తావులే అని అనుకున్నా. ఏమైంది ఇలా వీడియోలలో నువ్వు కనపడడే లేదుగా. ఇందాకల చెట్లు పడ్డది ఫస్ట్ బావిలో, ఏళ్ళు గాలి. నేను ఏం కట్ చేస్తావు? ఒక్కరోజు వీడియో కంప్లీట్గా తీసుకునేసరికి కట్ చేస్తానా, ఎడిట్ చేస్తానా అంటాను. ఇది ఎగ్గుకి ఎగ్ వేసేసరికి చూడు. ఏం కాదులే కానీ మనం ఎక్స్పర్ట్స్ కాదు, పిండి సరిగ్గా పట్టలే వన్ సైడ్. ఎక్స్పర్ట్స్ కాదు, మనం ఏదో అట్లా చేసుకుంటాను. ఇంకా పక్కకు పెట్టుకో, పక్కకు పెట్టుకొని తీ. అన్నీ అయిపోయినాయి, కొంచెం పిండి మిగిలేసరికి ఉల్లిగడ్డ కట్ చేసిన. అలా కంప్లీట్గా నన్నే పెడతాను, ఎందుకు వీడియోలలో నువ్వు కనపడట్లేదు? ఇంకేదైనా పొద్దునేమో బట్టలు పిండుకుంటున్నా, అందుకని నేను కనబడలేక నీతోటే చెట్లు పెట్టించిన. అన్ని గోరింట చెట్లు ఉంటే నేను పెట్టిన. అయ్యే తర్వాత అమ్మో మస్తు ఎండ కొట్టింది. ఆ ఎండలో తిట్టాకే నీరసం అనిపించింది. ఎండాకాలం కంటే దారుణంగా కొడుతుంది. మరి నేను ఎగ పకోడి మరి మళ్ళీ ఇక నువ్వు ముట్టుకుంటావా? ఇగో నీ ముట్టుకొని నా చెయ్యి ఇట్లా చేసుకొని మళ్ళీ నువ్వు ముట్టుకొని. సరే వావ్. దా కట్ చేసాడు ఎందుకు, కంటిన్యూ చేసుకుంటుందా? ఓకే, ఇట్లా పట్టుకో. మస్తు ఆకలితో ఉన్నాడు ఫ్రెండ్స్ మా ఆయన అయితే. ఎందుకంటే ఇవాళ అసలు వంట కూడా నేను సరిగ్గా చేయలేదన్నమాట ఇంట్లో. ఎందుకంటే పొద్దునేమో మ్యాంగో పులిహోర చేసిన, ఇక మధ్యాహ్నం మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నామన్నమాట. కొంచెమే తిన్నాడు పచ్చడి అని కూడా. కూరగాయలు రేపు తెద్దామమ్మ సంతలో.
ఏం తెచ్చినా చెప్పు మొన్న నాకు తెలియక అడుగుతాను కానీ ఒక ఆలుగడ్డ టమాటా పచ్చిమిర్చి అంతే తెచ్చినాము. ఏం తేలే తెలుసా మనం, బీరకాయ ఒకటి అంతే, ఇంకేం తేలే. అంటే ఏంటి, ఆనియన్స్ తక్కువ ఉండి పిండి ఎక్కువ ఉండాలా? పిండి తక్కువ ఉండాలి, ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. అట్లయితే పకోడీ లెక్క వస్తుంది. కంప్లీట్. ఓకే డన్. చేతులు కడుక్కొని నేను ఉల్లిగడ్డ కట్ చేసి పెడతా ఈలోపు తినడానికి. సరేనా? ఫ్రెష్ అప్ అయ్యారమ్మా. దూరం ఉండు కొద్దిగా, ఆయన ఈ చిట్లోలే అయిపోయింది. పకోడీ పిండి మిగిలిందని ఉల్లిగడ్డ కట్ చేసిన. ఎక్కువ కట్ చేయకు ఆనియన్స్. ఒకటే కట్ చేస్తున్నా, ఒకటే కొంచెం పెద్దది తీసుకున్నా. ఈ కాలుతాయి ఈలోపు ఈ పిల్లలు పెట్టేసి తిందా. వేడి చల్లారుతాయి. బట్టలు మట్ట పెడుతున్నాను. అట్టలా బట్టలు మట్ట పెడుతున్నాను. అయిపోలే బిడ్డ, పెద్దోడు కొంచెం పక్క పెట్టి దా, తర్వాత రాసుకుందరా. ఏం చేస్తాను తల్లి? బట్టలు మడత పెడతాను. ఊరికి పోయినాయి ఉన్నాయి, ఊరికి పోలే ఊరికి పోకముందు ఉన్నాయి, ఊరికి పోయినాక వేసుకునేవి ఉన్నాయి, ఊరికి పోయి వచ్చేటప్పుడు అవి ఉన్నాయి. అన్నీ పిండేసింది ఇలా మమ్మీ. వచ్చాడు బట్టలు అయినాయి కదా. అట్లా పెట్టు దా. తర్వాత అవి ఉండని తగ్గించి పెట్టు. తీయకు, వెళ్ళేస్తావు. ఒక పేపర్ అయిపోయినావు. ఇలా రెండు వేసినట్టు ఇంత ఆగమాగం చేయొద్దు మరి. దూరం ఉండండి అమ్మ మీరు. కాలినాయి అప్పుడే? కాలినాయి, ఇగో గట్టి పడ్డాయి చూసినా, కలర్ కూడా వచ్చినాయి. వర్షం పడతాయి టైంలా. వర్షం ఎట్లుండాలో వర్షాలు, అలాంటిది వర్షాలే లేవు. మంచిగా వేడి వేడిగా పకోడీలో ఇట్లా చేసుకుంటే తినొచ్చు. భూమి మీద పుణ్యాలు ఎక్కువ అవుతాయి కాబట్టి వర్షాలు తక్కువ అవుతాయి. తగ్గించిన గ్యాస్. రైట్, అది పట్టుకో వాళ్ళకి. రెడీ. లైట్ కింద కాదు, ఇటు కూర్చో. వస్తాయి ఉల్లిగడ్డలు. ఒక్కసారి లేచి ఈ ఫ్యాన్ బండి ఇది డిస్కో లైట్ వచ్చినట్టు వస్తుంది కదా. ఓడినట్టుంది. కొన్ని లూజ్ అయినాయి, ఇది కూడా ఎట్లా అరిగిపోయింది. పట్టీలు కూడా ఎట్లున్నాయి, ఏరిచ్చు కొన్ని అరిగిపోయింది. తిరుగుతుంది అది పక్క పెట్టి. కాలుతుందా? చల్లారలే ఇంకా?
పెద్ద ఎగ్గు మీకే ఎవరికి? సబ్స్క్రైబర్ అదంటే పిండి పిండి అంటలే. మనకి మనం ఏజ్ పెద్ద ఎక్స్పర్ట్సా, మనం ఏదో అట్ట చేసుకుంటాం. తినవా ఎగ్? బాగున్నాయి. తినలే ఇంకా? చిన్నప్పటి రోజులు గుర్తొస్తాను. కాలుతుంది, చిన్నగా కాలుతుంది, మళ్ళీ అన్నం తినదు. ఏం గుర్తుకొస్తానే నీకు? చిన్నప్పటి రోజులు, చిన్నప్పుడు మాకు ఊర్లో సెంటర్లో హోటల్ ఉండేది. మంచి ఎగ్ బోండా మస్తు వేసేటోళ్ళు. అయితే అన్నంలోకి అనేసి నేను ఎగ్ బోండా కొనుక్కొని వచ్చి తినేదాన్ని. వెరీ గుడ్. అన్నం తినుకుంటూ ఎగ్ బోండా తినేదాన్ని తెలుసా. అది గుర్తొచ్చింది. ఇప్పుడు ఎట్లుంది మరి? బాగుందమ్మా. తిన్నాక నువ్వు హోంవర్క్ రాసుకోతాడు. ఓకేనా? ఓకేనా? లేదు పోయి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాయి ఇక. చాలా బాగా అయితే కుదిరినాయి. నిజంగా మా ఆయన మెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు? ఎందుకంటే ఏ పని చేయనీయలే కాబట్టి. ఇదన్నమాట బ్లాగ్. హుషారుగా ఉంటే, కొంచెం ఓపికతో ఉంటే నువ్వే చేసుకుంటావు. నువ్వు కనపడట్లేదు ఇవాళ నాకు, అది అందుకొరకే నేను పక్కకు కూర్చోను. కదా కలర్ కదా ఫేస్లో. సర్లే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.